హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే రీసెంట్గా అమరావతి అయితే విజిట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చి అమరావతిలో ది ఫేమస్ అందరికీ తెలిసిందే బుద్ధ స్టాచ్యూ. సో ఇక్కడికైతే వచ్చాను. అండ్ ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే నేను విజిట్ చేశాను. ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్ పడింది పర్ పర్సన్కి. ఇంకా దగ్గరికి వెళ్ళి చూసేసరికి నాకు చాలా బాగా అనిపించింది అండ్ పీస్ఫుల్గా ఉంది. ధ్యాన బుద్ధ స్టాచ్యూ, దీని ఫుల్ నేమ్ వచ్చేసి. మీరు కనుక అమరావతికి వెళ్ళి విజిట్ చేయకుండా ఉంటే ఈసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే మీరు ఇది విజిట్ చేయకపోతే చాలానే మిస్ అవుతారు, అంత బాగుంది ప్లేస్ అనేది. గూగుల్లో అమరావతి అని సెర్చ్ చేయగానే మనకు కనిపించేది బుద్ధ స్టాచ్యూ, అంటే ఇదే అన్నమాట. ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ బుద్ధ స్టాచ్యూ గురించి. ముందుగా అయితే ఈ బుద్ధ స్టాచ్యూ ఎప్పుడు నిర్మించారంటే 2003లో అయితే స్టార్ట్ చేశారు. 2003 నుంచి 2015 వరకు కట్టారు. ఫినిషింగ్ వచ్చి 2015లో అయిపోయింది. దాని తర్వాత ప్రజలు ఇలా విజిట్ చేయడానికి అలో చేసింది ఎప్పుడంటే 2018లో. ఇంకా అప్పటి నుంచి ఇలా పీపుల్స్ అందరూ వెళ్ళి విజిట్ చేయడానికి టూరిస్ట్ ప్లేస్గా చేయబడ్డది. ఆ తర్వాత ఇంకా అందరూ ఈవినింగ్ టైంలో ఇలా నార్మల్గా అమరావతిలో ఉండే వాళ్ళు అయితే డైలీ వెళ్తూ ఉంటారనమాట. అంత బాగుంటుంది. దీని ఎదురుగా అయితే పార్క్ కూడా ఉంది. సో ఆ పార్క్ ఉండడం వల్ల కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్గా చేస్తూ ఉంటారు పిల్లలు కూడాను. ఎంటర్ అవ్వగానే అటు ఇటు చెట్లతో అయితే స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది. అలా చెట్లు వేశారు అండ్ కొన్ని పిల్లర్స్ అయితే వేశారు. చూడ్డానికి చాలా బాగుంటుంది ఎంటర్ అవ్వగానే. ఇంకా బుద్ధ స్టాచ్యూ అనేది పైన ఉంటుంది కదా, దాని కింద ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు ఈ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇలాంటివి డిఫరెంట్ బొమ్మలను అయితే నిర్మించారు. అండ్ మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాము, అమరావతి రాజధాని చూద్దాం అనుకోగానే ఒక లెసన్ అయితే వచ్చి ఉంటుంది. అందులో మనకు అమరావతి గురించి చాలా గొప్పగానే చెప్పి ఉంటారు. అండ్ ది ఫేమస్ ఏంటంటే అమరావతిలో శిల్పకళలు అన్నమాట. చూసారా ఇక్కడైతే ఎన్ని రకరకాలుగా శిల్పాలన్నీ ఉన్నాయో. మేబీ ఇవి చెక్కి ఉండకపోవచ్చు, బట్ చెక్కి ఉన్నాయా చెక్కి లేవా అనేది నాకు తెలియదు. చెక్కి ఉన్నవి వేరే ఇక్కడ ఏమైనా ఉన్నాయో నాకు ఐడియా లేదు. ఇవైతే చూడగలని చాలా బాగా అనిపించాయి చూస్తూ ఉంటే. ఇంకా ఇన్నర్ అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఫ్రెండ్స్ చాలా బాగుంది. కలర్ లైటింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇలా 4 వైపులు మనకు ద్వారాలు ఉంటాయి, అంటే బయటికి వెళ్ళేదానికి. చూసారా ఇలా ఒక ద్వారం నుంచి బయటికి వచ్చి మరీ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ప్లేస్ వచ్చేసి చుట్టూరు గ్రీనరీ, మధ్యలో బుద్ధ స్టాచ్యూ అనేది చాలా బాగుంది. అండ్ ఇదైతే మనకు కృష్ణా నది ఒడ్డునైతే దీన్ని నిర్మించారన్నమాట. సో అందువల్ల మనకు గాలి అనేది కూడా చాలా స్వచ్ఛంగా వస్తుంది. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను బయటికి వచ్చేసాను. చూడండి ఈ లైటింగ్స్ అయితే నాకు కళ్ళు అలా అనిపించేసాయి, కళ్ళు చెదిరేలా ఉన్నాయి లైటింగ్స్ అనేవి. గోల్డ్ కలర్లో లైటింగ్స్ అంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇంకా ఇక్కడైతే డైరెక్ట్గా చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించేసింది. ఇంకా పైన అయితే పీస్ఫుల్గా ఉంది కదా, బుద్ధుడు ధ్యానం చేస్తూ. సో వాటి మీద వచ్చేసి పావురాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టు కూర్చున్నాయి, అంత బాగుందన్నమాట. ఇంకా ఇక్కడైతే మేము ఫుల్గా రౌండ్ ఆఫ్ చేసేసి ఇక్కడ కింద వచ్చి ఫోటో అయితే తీసుకున్నాము. ఫోటో సంథింగ్ ఎంతో పడింది, నాకు ఐడియా లేదు. ఆ ఫోటో కూడా చాలా క్లారిటీగా తీసిచ్చారు. బట్ నైట్ టైం కదా మేము విజిట్ చేసింది, కొంచెం బ్లర్గా అనిపించింది, కానీ ఓకే బాగుంది. ఇంకా ఫైనల్గా లైట్ షో అయితే చూసేసి ఇంకా బయలుదేరిపోయాము. లైట్ షో అయితే చాలా బాగుంది. మేము నీకు అయితే బ్రైట్నెస్ తగ్గించి మరీ చూపిస్తున్నాను చూడండి. లైట్ షో అనేది చాలా బాగుంది, కళ్ళుకి బాగా కనిపిస్తుంది. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఫైనల్లీ అమరావతి ధ్యాన బుద్ధ స్టాచ్యూని అయితే విజిట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఏమేమి వస్తాయో మీరే చూడాలి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.